హాయ్ అండి. నేను మీ రామారావుని. పీవీసీ వర్క్ చేస్తున్నాం అండి. ఇదంతా కూడా రేక్ షెడ్ అండి ఇది. రేక్ షెడ్కి పీవీసీ చేస్తున్నాం, సిమెంట్ రేకులది. మొత్తం అంతా ఫ్రేమింగ్ అంతా అయిపోయిందండి. ఫ్రేమ్ అంతా చేసాం. ఈ 2 రూములు అండి. ఫ్రేమింగ్ అంతా అయిపోయింది. ఇది రెండో రూము. రెండో రూమ్కి ఫ్యాన్ హుక్కులు వెల్డింగ్ చేయించున్నాం. ఫ్యాన్ రెడ్ వెల్డింగ్ చేస్తున్నారండి. పైనుండి సపోర్ట్ ఇచ్చి కింద వెల్డింగ్ చేస్తారు ఫ్యాన్ హుక్కులు. పైన వెల్డింగ్ చేస్తున్నారండి. పైన వెల్డింగ్ అవుతుందండి. ఫ్యాన్ హుక్కులు అండి అవి. పైనుండి రాడ్ దించి కిందకి హుక్కులా పెట్టారు. ఫ్యాన్ కింద అది. వెల్డింగ్ అంత అయిపోయిందండి. చుట్టూ వీల్ బిగిస్తున్నారు, పీవీసీ యూలు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కంపల్సరిగా రేక్ షెడ్కి థర్మాకోల్ వేసుకొని పీవీసీ చేసుకోవాలండి. థర్మాకోల్ వేయడం వల్ల చల్లగా ఉంటుంది. పిఓపి అయినా పీవీసీ అయినా కంపల్సరిగా థర్మాకోల్ వేస్తేనే చల్లగా ఉంటుంది, లేదంటే వేడి వస్తుందండి. అందు గురించి థర్మాకోల్ ప్రతిదానికి వేస్తాను నేను. పిఓపికి అయినా పీవీసీకి అయినా కంపల్సరీగా థర్మాకోల్ వేసి సీలింగ్ చేస్తాను. కంపల్సరీగా వేసుకోవాలి థర్మాకోల్ వేస్తున్నారండి మా వాళ్ళు. పైన థర్మాకోల్ పేరుతున్నారు. పీవీసీ షీట్ కటింగ్ అవుతుందండి. రేక్ షెడ్కి కంపల్సరీగా పీవీసీ చేసుకోవడం వల్ల ఏమైనా లీకేజ్లు అయినా, వాటర్ లీకేజ్ అయినా ఇదైతే పాడవదండి. అలాగే పిఓపి అయితే పాడయ్యే అవకాశం ఉంది. షీట్ నాని పడిపోయే అవకాశం ఉంటుంది లీక్ అయితే. అయితే పీవీసీ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకో ఏంటంటే దీనికి పెయింటింగ్తోనే వస్తుందండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే పెయింటింగ్తోనే వస్తుంది. దీనికి పెయింటింగ్ కూడా వేసుకో అవసరం లేదు. అలాగే దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంటాయండి. మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ వస్తుంది. కంపల్సరీగా రేక్ షెడ్కి పీవీసీ వేసుకుంటేనే బెటర్ అండి. ఇది అడుగు వచ్చేటప్పటికి 100 రూపాయలకే అండి రేట్లు ఉన్నాయండి. తక్కువలో 100 రూపాయలకే అండి ఉంటాయండి. అడుగు వచ్చేటప్పటికి 100 నుండి 300 వరకు ఉంటుంది అడుగు వచ్చేటప్పటికి. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ వేసుకోవచ్చండి. ఎక్కువ శాతం వుడ్ కలరే వేస్తున్నాము, ఎందుకంటే అది మాపుకు కూడా ఆగుద్దండి. చూస్తాకి లుకింగ్ కూడా బాగుంటుంది. షీట్లు బిగుతున్నారు. దీనికి పెయింటింగ్ కూడా వేసుకునే పని లేదు. వర్క్ కూడా బేగా అయిపోతుందండి. పిఓపికి రోజున్నర 2 రోజులు పడితే పీవీసీకి ఒక రోజులో ఒక రూమ్ కంప్లీట్ అయిపోద్ది. మొత్తం థర్మాకోల్ వేస్తే పీవీసీ చేస్తున్నాం. షీట్లు బిగింపు అవుతుందండి. కంపల్సరీగా రేక్ షెడ్ అయితే పీవీసీ వేసుకోవాలి.
అంతకుముందు పిఓపి చేసుకున్నాం కదండి, ఇప్పుడు పీవీసీ ఎందుకు చేసుకోవాలి అంటే ఇంతవరకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంక పిఓపి వాడేవారు. ఆల్రెడీ ఆప్షన్ వచ్చింది కాబట్టి దీన్ని వాడుకుంటే మంచిదండి. ఇంతవరకు పిఓపి వాడామంటే అప్పుడు ఇది పీవీసీ లేదు కాబట్టి అప్పుడు వాడాం. అది వాటర్ లీకేజ్ అయినా ఏమైనా సీలింగ్ డ్యామేజ్ అయ్యి పడిపోయే అవకాశం ఉండేది రేక్ షెడ్ల మట్టికి. ఇప్పుడు రేక్ షెడ్ కానీ అది పీవీసీ చేసుకుంటే చిన్న వాటర్ లీకేజ్ అయినా పెయింట్ పాడవదు, అలాగే సీలింగ్ కూడా పాడవదండి. చూస్తాకు కూడా అందంగా ఉంటుంది. పిఓపికి అయితే పెయింటింగ్ ఆల్టెక్ పెట్టాలి, పెయింటింగ్ వేయాలి, ఇవన్నీ ఉంటాయి. దీనికి ఆల్టెక్ పెయింటింగ్ ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ పెయింట్తో వస్తుంది. మనకు కలర్ ఏ కలర్ కావాలితే ఆ కలర్ వేసుకోవచ్చు. దీంట్లో వైట్ కావాలితే వైట్ ఉంటుంది, డార్క్ కావాలితే డార్క్ ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి పీవీసీలో డిజైన్స్ కావాలితే డిజైన్స్ వస్తాయి. ఫ్లవర్ టైప్ డిజైన్ కావాలన్నా ఫ్లవర్ టైప్ వస్తాయండి. ప్లెయిన్లో కావాలన్నా ప్లెయిన్లో వస్తుంది. బ్రాండెడ్ దీంట్లో ఇంకా క్వాలిటీగా ఉండాలి అంటే వాక్స్ కంపెనీ అని ఒకటి ఉందండి. అది వేసుకుంటే ఇంకా వారంటీ అయితే వస్తుంది. అది వచ్చేటప్పటికి 300 పడుతుంది అడుగు. ఇది వచ్చేటప్పటికి 100 రూపాయలు పడుతుందండి. దీంట్లో 100 ఉంది, 130 ఉంది, అలాగే 180 ఉంది. అలా క్వాలిటీని బట్టి రేట్ అండి. షీట్లు అన్నీ బిగింపవుతున్నాయండి. ఇదంతా రేక్ షెడ్. నెక్స్ట్ ఏంటంటే పాతది, దాన్ని రీమోడలింగ్ చేసి సీలింగ్ చేయించుకుంటున్నారండి. షీట్ ఫిట్టింగ్ అంతా అవుతుంది. సగం వరకు అయిపోయిందండి. వుడ్ కలర్లో లైట్ షేడ్ అండి ఈ కలర్ వచ్చేటప్పటికి. దీంట్లో డార్క్ కూడా ఉంటాయి, కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అడుగు వచ్చేటప్పటికి 100 రూపాయలండి ఇది. దీంట్లో క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయండి. మా వాళ్ళు బిగిస్తున్నారు షీట్లు. షీట్ బిగింపు లాస్ట్కి వస్తుంది. కంపల్సరీగా థర్మాకోల్ వేసుకొని పీవీసీ చేసుకోవాలండి. లేదంటే ఉత్త పీవీసీ చేసుకున్న వేడి అయితే ఆగదు. మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి వర్క్. దీనికి లైట్లు ఏం లేవు, ఓన్లీ ఒక ఫ్యానేనండి. వర్క్ అంతా కంప్లీట్గా అయిపోయింది. ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి. ఓన్లీ ఒక ఫ్యాన్ ఒకటే ఉంది దీనికి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.